నమస్తే వెల్కమ్ టు కేవీఆర్ న్యూస్ 9 బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఖమ్మంలోని మెడికల్ కాలేజ్ శంకుస్థాపన చేసిన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం విఫలం, మాజీ మంత్రి హరీష్ రావు. ఎల్విన్పేటలో గ్రామ దేవత ఘటాలు ఊరేగింపు. సంకల్ప స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ తలసేమియా దినోత్సవం. ఖమ్మం జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేయనున్న మెడికల్ కళాశాలకు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ మెడికల్ కళాశాల ఏర్పాటుతో పేదలకు ఉచిత వైద్యం మరింత మెరుగుపడుతుందని అన్నారు. సూపర్ స్పెషాలిటీ వైద్యం కోసం ఇకపై హైదరాబాద్ వరకు వెళ్లాల్సిన అవసరం ఉండదని ఆయన స్పష్టం చేశారు. మెడికల్ కళాశాల కోసం ఇద్దరు మంత్రులు ప్రత్యేకంగా కృషి చేశారని ఆయన కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం పేదల ప్రజల కోసం పనిచేస్తుందని, పాలకుల కోసం దొరల కోసం పనిచేసేది కాదని ఆయన తేల్చి చెప్పారు. ఈ సంవత్సరంలోనే ఈ రోజు మనం శాంక్షన్ చేసి ముందు పోయేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతున్నాం. ఇది సంక్షేమం అంటే పేదల కోసం ఆలోచన చేసేటువంటి విధానం అంటే. అంతేకాదు, ఒకటేసారి 22,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాం. రైతు భరోసా కింద 12,000 రూపాయలు సంవత్సరానికి ఎకరానికి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ముందు తీసుకొని పోతా ఉన్నాం. ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూనే 200 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇస్తా ఉన్నాం. 12,500 కోట్ల రూపాయలతో వ్యవసాయదారులు పంప్ సెట్లకి దాదాపు 29 లక్షల పంప్ సెట్లకు ఉచితంగా కరెంట్ ఇస్తా ఉన్నాం. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ ఉచితంగా ప్రయాణం చేయడం కోసం బస్సుకి, ఆర్టీసీకి డబ్బులు కడతా ఉన్నాం. ఇటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని వాటితో పాటు ప్రయారిటీ సెక్టర్గా చేసుకుని ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా తీసుకొని పోతున్నాం. అందులో భాగంగా చివరి ఖమ్మం జిల్లాలో కూడా సీతారామ ప్రాజెక్ట్ని మీరు గాలికి వదిలేస్తే దానికి కావాల్సిన అంచనాలన్నింటినీ సక్రమంగా చేసి రాజీవ్ కెనాల్ అని చెప్పి అవసరమైతే 100 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి వెంటనే ఆ నీళ్లని ఇక్కడికి వచ్చేటట్టుగా చేసినటువంటి కార్యక్రమం కూడా ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం చేసింది. ఈ ఖమ్మం జిల్లాలో ఏ అవసరం ఉన్నా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ఈ ఖమ్మం జిల్లా ప్రజల కోసం నిధులు వెచ్చించడానికి, అవసరాలు తీర్చడానికి సిద్ధంగా ఉందని చెప్పడం కోసమే నేను ఈ 2-3 కార్యక్రమాలు మీ దృష్టికి తీసుకొని వచ్చాను. అందుకే మిత్రులారా, ఈరోజు రాష్ట్రంలో ఓడిపోయి ఇళ్లలో పడుకొని, లేకపోతే ఫామ్ హౌస్లో పడుకొని, లేకపోతే ఇంకెక్కడో విలాసవంతమైన జీవితం గడుపుతున్నటువంటి కొన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకత్వం బయటకు వచ్చి అడ్డగోలుగా ప్రేలాపలు పేలుతా ఉన్నాయి. ఈ ప్రభుత్వం ఏమి చేయలేదు, వైఫల్యం చెందిందంటే నేను అడుగుతా ఉన్నాను సూటిగా. 10 సంవత్సరాల కాలంలో మీరు ఎప్పుడైనా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకుల కోసం ఆలోచన చేశారా? వాళ్ళ ఉద్యోగాల గురించి ఆలోచన చేశారా? మేము రాష్ట్ర ప్రభుత్వంగా ఉన్నటువంటి ఉద్యోగాలు 57,000 ఉద్యోగాలు ఇచ్చాం. ఇంకా ఒక 30,000 ఉద్యోగాలు ప్రాసెస్లో ఉన్నాయి. అవి కాకుండా 9,000 కోట్ల రూపాయలతో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పేరు మీద రాజీవ్ యువ వికాసం అని తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. 10 సంవత్సరాల్లో నభూతో నభవిష్యత్ ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా నిరుద్యోగ యువత కోసం 9,000 కోట్ల రూపాయలతో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ మొదలుపెట్టింది లేదు. ఈరోజు మన ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం 9,000 కోట్లతో ఈ కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతాం. రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన కుటుంబాల కోసం సోలార్ పవర్ తీసుకొని వచ్చి వాళ్ళని డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్స్తో సహా 12,500 కోట్ల రూపాయలతో ఇందిరా గిరిజల వికాసం అని కొత్త పథకాన్ని తీసుకొని వచ్చి ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కింద ఇచ్చిన భూములన్నిటికీ పంప్ సెట్లు ఇవ్వటమే కాదు, సోలార్ పవర్ ఇచ్చి, డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చి, స్ప్రింక్లర్స్ ఇచ్చి, హార్టికల్చర్ ద్వారా వాళ్ళకి కావాల్సిన పామాయిల్ మొక్కలు ఇచ్చి, ఆవకాడో మొక్కలు ఇచ్చి పెద్ద ఎత్తున గిరిజన కుటుంబాలని పైకి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా ఇందిరమ్మ ప్రభుత్వం చేపడుతుంది. ఈ రకంగా ప్రజల కోసం నిరంతరం పనిచేస్తుంది. రూపాయి పోగేస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి మా మంత్రి శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు ఆర్థిక భారం, మీరు చేసిన అప్పులు, ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మా క్యాబినెట్ కానీ సమస్తం కూర్చొని మనం ప్రజల కోసం ఈ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. ప్రజల కోసమే మనం మాటిచ్చి అధికారంలోకి వచ్చాం. ప్రజల కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుంది. ఆ ప్రజా అవసరాల కోసం కావాల్సిన స్కీమ్స్ అన్ని చేద్దామని చెప్పి దోబరా ఖర్చుని ఆపి ఇవాళ పెద్ద ఎత్తున ఇటువంటి స్కీమ్స్ తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. కాబట్టే ఈరోజు రాష్ట్రంలో ఇన్ని సంక్షేమ కార్యక్రమాలకి ఇన్ని వేల కోట్ల రూపాయలని ఈరోజు ఖర్చు పెడుతూ మొదటి తారీఖునే జీతాలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేపట్టి ముందుకు పోతా ఉన్నాం. 10 ఏళ్ళు మీరు 15వ తారీఖు నుంచి 20వ తారీఖు తర్వాత జీతాలు ఇచ్చేవాళ్ళు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి. మేము వచ్చిన తర్వాత 15 మీరు 7 లక్షల పైబడి 7 లక్షల కోట్ల అప్పు తెచ్చి కూడా మొదటి తారీఖు నాడు జీతాలు ఇవ్వలేకపోయారు. మీరు తెచ్చిన అప్పుకి మేము దాదాపు 6,500 కోట్ల రూపాయల అప్పు కడుతూ ప్రతి నెల 15వ తారీఖు 20వ తారీఖు ఇచ్చే జీతాల్ని మొదటి తారీఖునే తీసుకొచ్చి వాళ్ళ రాష్ట్ర ఉద్యోగస్తులందరికీ జీతాలు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని ముందుకు పోతాం. భవిష్యత్తులో కూడా ఇంకా కావాల్సిన కార్యాచరణ ప్రణాళికని రాష్ట్ర ఉద్యోగస్తులు ఏం కావాలో వాటిని కూడా ఆలోచన చేసి నిర్ణయం చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అధికారులతో ఒక కమిటీని కూడా వేశాం. రేపు భవిష్యత్తులో కూడా తప్పనిసరిగా ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమంతో పాటు పేద బడుగు బలహీన వర్గాల రైతాంగ సోదరుల సంక్షేమంతో పాటు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తుల అవసరాలు కూడా తీర్చే ప్రక్రియలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుంటుంది. ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఆ మాటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. దాన్ని చెలవల పలవలు చేసి రకరకాల ప్రచారం చేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ కానీ చేస్తూ ఉంది. వారు చెప్పింది ఒకటే, మన ఆదాయం ఉంటుంది, రాష్ట్ర ప్రజల కోసం సంక్షేమ కార్యక్రమాలు గతంలో ఉన్నటువంటి కార్యక్రమాలు చేస్తూ అదనంగా ఇంకొక 60-70 వేల కోట్లతో సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఆదాయం మాత్రం మేము పన్నులు అదనంగా ఎక్కడ వేయలేదు. ₹1 కూడా పన్ను వేయలేదు. సంక్షేమ కార్యక్రమాలు పెంచాం, ప్రజలకు అందించాల్సిన కార్యక్రమాలు పెంచాం, కానీ ₹1 కూడా పన్ను వేయకుండా పాలన చేస్తూ ఉన్నాం. దయచేసి అర్థం చేసుకొని తీసుకొచ్చినటువంటి అప్పులు కడుతూ మీకు జీతాలు మొదటి తారీఖునే ఇస్తూ సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఈ ఆర్థిక పరిస్థితిని ఘాట్ని పెట్టి మీ సమస్యలు కూడా పరిష్కారం చేస్తాం, కొంత సమయం ఏంటి అని చెప్పారు తప్ప మీలాగా భయపెట్టి వాళ్ళ 15వ తారీఖులో 20వ తారీఖులో జీతాలు ఇస్తూ సంక్షేమ కార్యక్రమాలన్నీ గాలి కొదిలేసి తీసుకొచ్చిన డబ్బులన్నీ కాళేశ్వరంలో పోసి ఆ కాళేశ్వరం కుంగిపోయి దేనికి పనికి రాకుండా చేసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని 10 సంవత్సరాలు దివాళా తీపిస్తే రాష్ట్ర ప్రజల కోసం ఈరోజు యావత్ క్యాబినెట్ ఇవాళ ఆలోచన చేసి పనిచేస్తూ ఉంది. కాబట్టే ఈరోజు ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ చేసుకొని ముందుకు పోతున్నామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, ఇటువంటి లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు ప్రచారం చేసేటువంటి నాయకుల మాటలు కాదు కావాల్సింది. ప్రజా అవసరాలు తీర్చేటువంటి ప్రజాప్రభుత్వం కావాలి. ఆ ప్రజాప్రభుత్వమే ఈరోజు పాలన చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ఈ కేబినెట్ పనిచేస్తుందని మీ అందరికీ. ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి ఎమ్మెల్యే తన్నీరు హర్ష అన్నారు. సిద్దిపేట గ్రామీణ మండలం ఏర్కోడు ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించి మాట్లాడారు. 6 గరం కష్టపడి పండించిన పంటను కొనుగోలు చేసే దిక్కు లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. అకాల వర్షాలకు ధాన్యం మొలకెత్తిన కొనుగోలు చేయడం లేదు. తరుగు పేరిట క్వింటాలకు 5 కిలోల కోత విధిస్తున్నారు. కేసీఆర్ పాలనలో రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఈ ప్రభుత్వం రైతులు ఉసురు పోసుకుంటుంది. పాలన చేత కాకపోతే సీఎం రేవంత్ రెడ్డి దిగిపోవాలి. అప్పు పుట్టడం లేదని ముఖ్యమంత్రి మాట్లాడడం విడ్డూరంగా ఉంది. హైదరాబాద్ లో కూర్చొని రోజు అందాల పోటీలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. 43 సార్లు ఢిల్లీకి విమానంలో వెళ్లి వచ్చి రేవంత్ రెడ్డి ఏం సాధించారు అని ప్రశ్నించారు. అనంతరం కలెక్టర్, ఆర్డీఓ, సివిల్ సప్లై అధికారులతో ఫోన్లో మాట్లాడి త్వరితగతిన ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని ఆదేశించారు. వస్తలేరా కుంటలేరా కొంచెం ఇట్లా
అట్లుండు అట్లా అన్న నేను ఇప్పుడు ఇరుకోడు గ్రామంలో ఉన్న సిద్దిపేట రూరల్ మండలము ఆల్మోస్ట్ అన్ని కుప్పలు అది ఇట్లా చెయ్యి పెట్టి తీస్తే ప్రతి కుప్పలు మొత్తం మొలకలు వచ్చినాయి. నీకు ఆ ఫోటోలు పంపుతా చూడు నువ్వు ఇటుకి రా ఎవరైనా రోలి ఇరుకోడి అన్ని కూడా లాపి ఇరుకోడి ఇవన్నీ కూడా ఈ మొలకలు వచ్చినాయి ఫటాఫట్ లేపి ఆ బాయిల్ రైస్ పంపించండి. 1-2 కిలోస్ ఏదైనా కటింగ్ పెట్టినా సరే పచ్చుకుంటే కానీ లేకుండు కొంచెం మళ్ళీ ఎండ పడుతుందా అన్న కొంచెం బ్యాక్ బ్యాక్ ఏం పేరే ఇప్పుడు ఎప్పుడు తెచ్చినావు వడ్లు 5 రోజులైందా? ఎప్పుడు పడ్డది వాన? మొన్న నిన్న 2 రోజులు పడ్డది. అంటే మొలకొచ్చినాయి అంటూ అంటే తొందర రావడితే ఇంత నష్టపోతుంది. వచ్చిన లారీ వచ్చిన ట్రాక్టర్ వచ్చినట్టు పోతే వచ్చినాక 4-5 రోజులు మనం కూడా యాసంగి తర్వాత మక్కేసుకుందామంటే మీరు వినరైతుంది. ఈ రాళ్ళు ఈ వానలు రోజు ప్రతి ఏడాది ఎందుకే సగం ఊళ్ళో వేసిండ్రు మక్క మంచిగా పంట వచ్చింది. వానకాలము కోసిన కయ్యలలోనే వటికని దున్నకుండానే అలా ఇత్తనం పెడితే మంచిగా వస్తుంది. బుస్సాపూర్ లేలేదా మీ పక్క పూట? కాదు, బుస్సాపూర్ మన పక్కన వేసిందా లేదా? గుడికందులో లేచిందా లేదా? మనం కూడా జర ఆలోచన చేయాలి తల్లి. ఈ నష్టం బాగా అవుతుంది, మాకు బాధ అవుతుంది మిమ్మల్ని చూస్తే. ఈ వానలు ప్రతిసారి రాళ్ళు పడుడు, వానలు పడుడు, పంట ఖరాబ్ అవుడు. కాంగ్రెస్ ప్రభుత్వం వడ్ల కొనుగోలు విషయంలో పూర్తిగా విఫలమైపోయింది. రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయి గాని చేతలు గడప దాటని పరిస్థితి ఉంది. హైదరాబాద్ లో కూర్చొని అందాల పోటీల మీద రోజు రివ్యూ చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. కానీ అకాల వర్షాల వల్ల కల్లాల్లో వడ్లు మొలకలెత్తుతా ఉన్నాయి. కొనే దిక్కు లేదు. అధికారులు ఎవరు కూడా కల్లాలకు తిరగడం లేదు. రైతులు బోరున విలపిస్తా ఉన్నారు. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు అయిపోయింది రైతుల పరిస్థితి. నీ పుణ్యమాని రుణమాఫీ కాకపాయే, రైతు బంధు వడకపాయే, ఏదో కష్టపడి ఆరుగాలం కష్టం చేసి అప్పులు తెచ్చి పంట పండిస్తే ఈ వడగళ్ల వానతో అకాల వర్షాలతో పండిన పంట కొనే దిక్కులేక ఇలా రైతులు తీవ్రమైనటువంటి ఆవేదనలో ఉన్నారు. రేవంత్ రెడ్డి కొంచెం రైతుల గురించి పట్టించుకో. చిల్లర మాటలు మాట్లాడు కాదు. రాష్ట్ర ఆదాయం పెంచడం చేత కాదంటావు, అప్పులు ఉడతలేవని మాట్లాడుతావు. అసలు నువ్వు ఒక ముఖ్యమంత్రిగా నువ్వు పూర్తిగా ఫెయిల్ అయిపోయినావు. ఇప్పుడు ఈ కొత్త ముచ్చట్న కేసీఆర్ ఉండగా 11 విడతల్లో కరోనా వచ్చినా, పెద్ద నోట్ల రద్దయినా, ఆర్థిక మాంద్యం ఉన్నా ఎన్నడూ రైతు బంధు పైసా రూపాయి ఆగలే. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏ రోజు వడ్ల కొనుగోలు విషయంలో గింత తిప్పలు కాలే. నువ్వు వచ్చినాకనే అయితే కాంటాలు పెడతలేరు, లారీలు వస్తలేవు, సంచులు పంపినరు. 100 సంచులు ఇస్తే 40 సంచులు పొక్కలు పడే ఉన్నాయి. ఆ సంచులన్నా చక్కగా ఇచ్చే పరిస్థితి లేదు. అసలు నువ్వు గన్ని బ్యాగులు కూడా కొత్తవి కొని రైతులకు ఇచ్చే తెలివి తేటలు కూడా మీకు లేవా అని నేను అడుగుతా ఉన్నా. ఇక సంచులు కూడా సప్లై చేసే శాతం అయితే లేదా మీ గవర్నమెంట్ కు? నా గన్ని బ్యాగులు దొరికాయి, లారీలు రావు, కాంటాలు పెట్టరు, ఆ మిల్లులకు పోతే దించుకోడు, 5-5 కిలోల తరగంటున్నారు, రైతుల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. నేను ఇలా సిద్దిపేట రూరల్ మండలం ఇరుకోడు గ్రామంలో వస్తే ఏ కుప్పలో చేయి పెట్టినా కూడా మొలకెత్తిన వడ్లే కనబడతా ఉన్నాయి. హైదరాబాద్ లో కూర్చొని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో మేము కొంటున్నాం అని ఏడగొంటున్నాం. మరి మొలకలెత్తి ఈ రోజు వడ్లు నల్లబడిపోతున్నాయి. ఇప్పుడు వర్షం పడంగానే వెంటనే ఎత్తి రైస్ మిల్లులకు అలాట్మెంట్ ఇచ్చి బాయిల్డ్ రైస్ చేసుకోవచ్చు కదా. రెవెన్యూ వ్యవస్థ ఏం చేస్తున్నారు? కలెక్టర్లు, ఆర్డీఓలు, ఎంఆర్ఓలు, డిఎం సివిల్ సప్లైస్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అని నేను అడుగుతా ఉన్నా. ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన వాన పడితే ఎంఆర్ఓలు పోయి సెంటర్లలో కూర్చొని ఆర్ఐఓ కాడ, డిటిఓ కాడ, ఎంఆర్ఓ కాడ కూర్చొని ఆర్డీఓలు తిరుక్కుంటా మిల్లులకు వెంటనే దించిపిచ్చి రైతుల్ని కాపాడుకునే ప్రయత్నం చేసినాం.
నువ్వు రైతు బంధు చేయపోతివి, రుణమాఫీ చేయపోతివి. పార్వతీపురం మాన్యం జిల్లా గుమలక్ష్మీపురం మండలం ఎల్విన్పేట గ్రామ దేవత శ్రీ 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 నీలమ్మ తల్లి అమ్మవారి ఘటాల ఊరేగింపు అంగరంగ వైభవంగా జరిగింది. మొదటి రోజు కావడంతో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకుని ఘటాల్లో పండ్లు పిండి వంటలు చేశారు. యువత విచిత్ర వేషధారణలతో నృత్యాలు చేస్తూ అలరించారు. ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసిన అమ్మవారి వేషాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఘటాలు పూర వీధులలో ఊరేగుతున్నంతసేపు బాణసంచ మోత మోగించారు. చివరగా ఘటాలను అమ్మవారి గద్దెలో దింపారు. అనంతరం ఏర్పాటు చేసిన స్టేజ్ వద్ద డాన్స్ బేబీ డాన్స్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పరిసర గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తలసేమియాతో బాధపడుతున్న పిల్లలకు తల్లిదండ్రులతో పాటు ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలు అండగా ఉంటాయి. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లలకు ఏదో అయిందని బాధపడద్దు, ఎలాంటి సహకారం కావాలన్న ప్రభుత్వం తరపున అందిస్తామని డిఎంహెచ్ఓ కళావతి బాయి అన్నారు. బుధవారం సంకల్ప స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ తలసేమియా దినోత్సవం ఖమ్మంలోనే ఐఎంఏ హాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న డిఎంహెచ్ఓ మాట్లాడుతూ తాను చదువుకునే రోజుల్లో తలసేమియా గురించి అప్పుడప్పుడు వినేవాళ్ళమని, ఇప్పుడు ఈ తలసేమియాతో బాధపడే పిల్లలు ఎక్కువ మంది ఉన్నారని పేర్కొన్నారు. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలతో పాటు గ్రామాలు, పట్టణాల్లో తలసేమియాతో బాధపడేవారు ఎంతమంది ఉన్నారని ప్రభుత్వం తరపున సర్వే నిర్వహిస్తున్నామని తెలిపారు. తలసేమియా పాజిటివ్ ఉన్న వారికి మందులు ట్రీట్మెంట్ ఇస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తలసేమియా పిల్లలను చూస్తుంటే ఆనందంగా ఉందని, తాను 2018 నుంచి 19 ఏడాదిలో చూసిన పిల్లలు ఎదిగారన్నారు. తలసేమియా పిల్లల తల్లిదండ్రులు ఆందోళనకు గురి కావద్దని, ఎటువంటి సహకారం కావాలన్నా తాను అందిస్తానని చెప్పారు. తలసేమియా పాజిటివ్ ఉన్నవారు తలసేమియా లేని వారిని వివాహం చేసుకోవచ్చునని పేర్కొన్నారు. ప్రపంచ తలసేమియా డే రేపు మరి మన వాళ్ళ అనుకూలంగా క్రియేట్ చేశారు. హార్టీ కంగ్రాచులేషన్స్. అనితకి నేను 2018లో డిఎంహెచ్ఓ ఉన్నప్పుడు మన గౌరవనీయులైన కర్ణన్ సార్ గారితో కూడా తలసేమియా ఇలా మీటింగ్ కండక్ట్ చేసుకున్న రోజులు ఉన్నాయి. సో మీరు పిల్లలందరినీ చూస్తూ ఉంటే నేను చదువుకునే రోజుల్లో ఇది చిన్న టాపిక్ లాగా అనుకున్నాం, కానీ ఇప్పుడు డే బై డే పిల్లలు, పేరెంట్స్ చాలామంది తలసేమియాతో సఫర్ అవుతున్నారు. మాకు ఇప్పుడు ఈ తలసేమియా ప్రోగ్రాం కూడా స్టేట్ లెవెల్లో అసలు మన ఈ ఇండియాలోనే అన్ని స్టేట్లలో ఎవరు ఎక్కడ ఎంతమంది ఉన్నారు వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ అందించాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ నిర్ణయించింది. సో మేము కూడా విలేజెస్లో, తండాస్లలో, టౌన్లలో, అర్బన్లలో ఎవరెవరైతే సఫర్ అవుతున్నారో అనేసి టెస్టులు కూడా చేపిస్తున్నాము. ముఖ్యంగా ఇది తలసేమియా కానీ అంటే ఈ తలసేమియా సికిల్ సెల్ అనీమియా ఏజెన్సీ మండల్లో ఉన్నారనేసి తెలియడంతో కంపల్సరీగా ఏజెన్సీ మండల్స్లో ఉన్న వాళ్ళకి టెస్ట్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ అందించడం జరుగుతుంది. అదేవిధంగా మన తలసేమియాతో సఫర్ అవుతున్న పిల్లల్ని చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. నేను 2018లో 19లో చూసిన వాళ్ళు చాలా ఎదిగారు, ఇప్పుడు డ్యాన్స్ చాలా చక్కగా చేశారు. సో తల్లిదండ్రులు కూడా తలసేమియాతో కానీ పుట్టిన పిల్లలకి ఏదో అయిపోయిందనేసి మీరు బాధపడకూడదు. మీకు ఎలాంటి సహకారం కావాలన్నా, బ్లడ్ డొనేట్ చేయాలన్నా, జనరల్గా తలసేమియా 8% కంటే తక్కువ ఉన్న వాళ్ళని ట్రాన్స్ఫ్యూషన్ చేయడం జరుగుతుంది. మన గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా మంచి బ్లడ్ బ్యాంక్ ఉంది. మీకు మన గవర్నమెంట్లో కానివ్వండి, ఏ గ్రూప్ వాళ్ళకి ఏంటి ఎట్లా కావాలి అన్న నా వంతుగా నేను యాజ్ ఏ డిఎంహెచ్ఓగానే కాదు, ఏ విధంగా అంటే ఆ విధంగా సహకారం అందిస్తాను ఎప్పటికైనా.
అదేవిధంగా మన పిల్లలకి మన పేరెంట్స్ అయ్యో మా పిల్లలు తలసీమియాతో ఉన్నారనేసి మీరు డిసప్పాయింట్ అవ్వకుండా హ్యాపీగా మంచి అందరి పిల్లల్లాగానే మీరు పిల్లల్ని స్కూల్కి పంపించండి. అదేవిధంగా వాళ్ళు ఏ ఫుడ్ అయితే చక్కగా తినగలుగుతారో ఫ్యాటీ ఫుడ్ కాకుండా చక్కగా వెజిటేబుల్స్ అవి ప్రోటీన్స్ కోసం అప్పుడప్పుడు మటన్ చికెన్ అలాంటి కోడిగుడ్లు ఇవ్వడం మంచిది. అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఖమ్మంలోని మెడికల్ కాలేజ్ శంకుస్థాపన చేసిన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం విఫలం, మాజీ మంత్రి హరీష్ రావు. ఎల్విన్పేటలో గ్రామ దేవత ఘటాలు ఊరేగింపు. సంకల్ప స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ తలసేమియా దినోత్సవం.